ఐఏఎస్ అవ్వాలంటే ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. మీరు 10th ఇప్పుడు 8th 9th 10th తర్వాత ఏదైనా ఇంటర్ చేయొచ్చు. ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్సిసి కానీ ఏదైనా ఇంటర్ చేయొచ్చు. దాని తర్వాత మీరు బీటెక్ అంటే ఎంపీసీ తీసుకొని బీటెక్ వెళ్తే బీటెక్లో ఏ బ్రాంచ్లో సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ ఏ బ్రాంచ్లో అయినా ఇంజనీరింగ్ చేయొచ్చు. మీరు డిగ్రీ చేస్తే ఏ బ్రాంచ్లో అయినా డిగ్రీ చేయొచ్చు. మీరు మెడికల్ ఫీల్డ్కి వెళ్తే ఏ బ్రాంచ్లో అయినా డిగ్రీ, అదే ఎంబీబీఎస్ అట్లా ఏవైనా చేయొచ్చు. సో మనము ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవ్వాలి అంటే ఏముండాలి? ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి. మినిమం ఆ డిగ్రీ అయిన తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అని ఉంటుంది మనకు. ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, ఫారెన్ సర్వీస్ అవ్వాలన్నా, రెవెన్యూ సర్వీస్, ఇట్లా చాలా సర్వీసులు ఉంటాయి, ఒక 18 దాకా. ఏ సర్వీస్ అవ్వాలన్నా కూడా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, అది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. దాని ఎగ్జామ్ పేరేంటి? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. పేరేంటి? సో ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ డిగ్రీ తర్వాత ఎప్పుడైనా రాయొచ్చు. 3 అంచెలు, 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ అని ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ అంటే రిటర్న్ ఎగ్జామ్. మొత్తం ఒక 9 ఎగ్జామ్స్ ఉంటాయి మెయిన్స్. సో మెయిన్స్ క్వాలిఫై అయితేనే ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెయిన్స్లో వచ్చిన మార్కులను, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను రెండింటిని కలిపి వాళ్ళు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. దాన్ని బట్టి టాప్ ర్యాంక్లో వచ్చిన వాళ్ళకు ఎక్కువ, అంటే అక్కడ కూడా మనం ప్రిఫరెన్స్ ఇస్తాము. మనం మెయిన్స్ క్వాలిఫై అయ్యామంటేనే మీకు మంచి ర్యాంక్ వస్తే మీరు ఐఏఎస్ అవుతారా, ఐపీఎస్ అవుతారా, అట్లా 18 ఉంటాయని చెప్పాను కదా జాబ్లు. దానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, సెకండ్ ప్రిఫరెన్స్ ఇది అని. జనరల్గా 99% అంటే ఎవరైనా బలంగా పోలీస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలని కోరుకుంటే తప్ప 90% అబోవ్ ఎక్కువ మంది ఐఏఎస్ ప్రిఫర్ చేస్తారు. సో అట్లా పెట్టుకున్న తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఆ మంచి ర్యాంక్ వచ్చి మీ ప్రిఫరెన్స్కి ఖాళీలు ఉంటే అది మనకు సెలక్షన్ వస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో 800 నుంచి 1000 వేకెన్సీస్ రిలీజ్ అవుతాయి. దాంట్లో ఐఏఎస్ ఫిక్స్డ్ 180 ఉంటాయి. ఎన్ని ఉంటాయి ఐఏఎస్కి? సో ఇప్పుడు మళ్ళీ మన గ్రూప్స్ ఎగ్జామ్ కానీ, టీచర్ ఎగ్జామ్ కానీ ఇవన్నీ ప్రతి సంవత్సరం పడతాయో లేదో అన్న గ్యారంటీ ఉండదు జనరల్గా. బట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మాత్రం ప్రతి సంవత్సరం ఉంటుంది. ప్రతి సంవత్సరం 180 ఐఏఎస్ పోస్టులు ఉంటాయి. ఐపీఎస్ కొన్ని సంవత్సరాలు 150 ఉంటాయి, కొన్ని సంవత్సరాలు 200 ఉంటాయి. మిగతావి అన్నీ కూడా 50, 25, 30 అట్లా తక్కువ ఉంటాయి. ఐఏఎస్ ఐపీఎస్ కలిపి ఆల్మోస్ట్ మీకు 350 to 400 దాకా ఉంటాయి. సో ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. ఈ సంవత్సరం మిస్ అయితే మళ్ళీ ఏ సంవత్సరంలో ఎగ్జామ్ ఉంటుందో అన్న భయం ఉండదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయరే మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది. సో ఇది బ్రీఫ్గా ఎగ్జామ్ గురించి. ఎగ్జామ్లో సబ్జెక్ట్స్ ఏముంటాయంటే నేను ఫస్ట్లో చెప్పాను, ఇప్పుడు చాలామంది కూడా చెప్పారు. 70% ఆఫ్ సిలబస్ సోషల్ పైనే ఉంటుంది. మీరంతా కూడా ఇప్పుడు 8th ఉన్న వాళ్ళకి ఎస్పెషల్గా చెప్తున్నాను. 10th అంతా అయిపోతుంది. 8th ఉన్న వాళ్ళకి ఇంకా మీకు 9th 10th కూడా ఉంది కాబట్టి మీరు సోషల్ పైన ఫోకస్ చేయాలి. ఇట్లా ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ పెద్దవి కొట్టాలి అనుకుంటే. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో 6th 7th 8th 9th 10th సోషల్ బుక్కులు, అంటే మన స్టేట్ సిలబస్తో పాటు ఎన్సీఆర్టీ సెంట్రల్ సిలబస్ బుక్స్ ఉంటాయి. అవి చదువుకుంటే మీ బేసిక్ అంతా చాలా స్ట్రాంగ్ పడిపోతుంది. ఎందుకంటే ప్రిలిమ్స్లో మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ అంటే 2 టెస్టులు, పొద్దున ఒకటి ఉంటుంది, మధ్యాహ్నం ఒకటి ఉంటుంది. పొద్దున ఉండే దాంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో హిస్టరీ పైన ఒక 20 క్వశ్చన్లు, పాలిటీ పైన ఒక 15-20 క్వశ్చన్లు, జాగ్రఫీ పైన 10, తర్వాత ఎకనామిక్స్ పైన ఒక 15-20 క్వశ్చన్లు, ఎన్విరాన్మెంట్ పైన వస్తుంటాయి. చూస్తుంటారు కదా మనకు ఎన్విరాన్మెంటల్ ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో దానిపైన కొన్ని క్వశ్చన్స్. కొత్త సైన్స్ ఆవిష్కరణలు అవుతున్నాయా? మనం చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ చేసినాము, నెక్స్ట్ గగన్యాన్ చేస్తున్నాము. సో ఇట్లాంటి వాటిపైన, అంటే ప్రపంచంలో సైంటిఫిక్గా ఏం జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్లో ఏం జరుగుతుంది, పొలిటికల్గా ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఈ సబ్జెక్ట్స్, సోషల్ సబ్జెక్ట్తో పాటు ఆ సంవత్సరం కరెంట్ అఫైర్స్, సెంట్రల్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. అంటే మనం తెలంగాణలో ఎగ్జామ్స్ రాస్తుంటే మన రాష్ట్రంలో జరుగుతున్న వాటిపైన ఎక్కువ న్యూస్ పేపర్లో కవర్ అవుతుంది. బట్ మనం రాసేది యూపీఎస్సీ అంటే దేశం మొత్తం సేమ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సెంట్రల్ న్యూస్, సెంట్రల్ స్కీమ్స్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మరి ఎందుకు ఇంత సింపుల్ సోషలే చదివితే అయిపోతుంది కదా, మరి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ వన్ ఆఫ్ ద టఫ్ ఎగ్జామ్ అని ఎందుకు అంటారు? దాన్ని అచీవ్ చేసిన వాళ్ళని అంత మంచిగా ఎందుకు చూస్తారు అంటే సేమ్ మళ్ళీ అగైన్ కాంపిటీషన్. సేమ్ ఇప్పుడు ఎస్బీఐ మన మేనేజర్ గారు చెప్పారు, అంటే ఎక్కడైనా కాంపిటీషన్, ఇప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సివిల్ సర్వీసెస్లో అయినా అరౌండ్ ఒక ప్రతి సంవత్సరం ఉన్నా కూడా 10 లక్షల మంది అప్లై చేస్తారు. ఫైనల్ ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు? 800 సెలక్షన్స్ అని చెప్పాను. దాంట్లో ఐఏఎస్ ఎన్ని ఉంటున్నాయి? 180 మాత్రమే ఉంటున్నాయి. సో ఈ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. బట్ పేపర్ ప్యాటర్న్ కూడా కొద్దిగా, అంటే మీరు ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే జూన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్?
మే లాస్ట్లోనో జూన్లోనో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ప్రిలిమ్స్ మీరు ఎగ్జామ్ రాయాలి అంటే ఎక్కువ క్వశ్చన్స్ అన్ని కరెంట్ అఫైర్స్ లింకప్ అయి ఉంటాయని చెప్పాను కదా. డైలీ మీకు ప్రేయర్లో కూడా కరెంట్ అఫైర్స్ అందుకే చదివిస్తారు. బట్ ఆ ప్రిలిమ్స్లో వచ్చే కరెంట్ అఫైర్స్ ముందు సంవత్సరం జూన్ నుంచి ఈ సంవత్సరం జూన్ మధ్యన ఉండే కరెంట్ అఫైర్స్ వస్తాయి. మన ఎందుకు టఫ్ అంటారు ఈ ఎగ్జామ్ అంటే, ఈ హిస్టరీ చదువుతున్నాం, పాలిటీ చదువుతున్నాం, అంటే పౌరశాస్త్రము, గవర్నర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఇవన్నీ మనం ఏవైతే చదువుతున్నామో ఇప్పుడు స్కూల్లో, అవి ఆ సంవత్సరం జరిగిన న్యూస్ పేపర్లో వచ్చే కరెంట్ ఈవెంట్స్కి లింకప్ అయి క్వశ్చన్స్ ఇస్తారు. ఏది డైరెక్ట్ రాష్ట్రపతి ఎట్లా ఎన్నిక అవుతాడని ఉండదు. దాంట్లో కరెంట్ అఫైర్స్కి లింక్ చేసి ఒకటే క్వశ్చన్కి 4, ఇప్పుడు మనం జనరల్గా మీకు బిట్స్లో మీకు 20-25 మార్కులు ఆబ్జెక్టివ్ పేపర్ ఉందా, ప్రతి దాంట్లో మీకు క్వశ్చన్ ఉంటుంది, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏదో ఒక ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది. ఈ సివిల్ సర్వీసెస్లో జనరల్గా ఎట్లా ఉంటుందంటే, ఒక క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో 2 అయినా కరెక్ట్ ఉండొచ్చు, 3 అయినా కరెక్ట్ ఉండొచ్చు, 1 అయినా కరెక్ట్ ఉండొచ్చు, అసలు ఏది కరెక్ట్ ఉండకపోవచ్చు. సో ఏదో ఒకటి తెలిస్తే పెడదాం అన్నట్టు ఉండదు. ఖచ్చితంగా 4 ఆప్షన్స్ నీకు తెలిసి ఉండాలి, దాంట్లో ఏది కరెక్ట్ ఏది తప్పో కూడా తెలిసి ఉండాలి. అందుకు ఎగ్జామ్ కొద్దిగా టఫ్ అవుతుంది. ఈ ప్యాటర్న్ ఓన్లీ యూపీఎస్సీలోనే ఉండేది. బట్ ఈసారి 2023-24లో జరుగుతున్న గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్స్ చూసుకుంటే ఆ ప్యాటర్న్ మన తెలంగాణ కమిషన్ కూడా అప్లై చేసుకుంది. సో సగం క్వశ్చన్స్ ఇట్లనే మల్టిపుల్ చాయిస్లోనే మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చి దాంట్లో ఏవైనా 2-3 సెలెక్ట్ చేయాలి అన్నట్టు వస్తుంది. కాబట్టి కొద్దిగా అక్కడ ఇక్కడని కాదు, ఎక్కడైనా కూడా ప్యాటర్న్ కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. సో 1 ఇయర్ మొత్తం కష్టపడి అన్ని సబ్జెక్టులు చదువుకొని రైటింగ్ ప్రాక్టీస్ అన్నీ చేసిన తర్వాత ప్రిలిమ్స్ రాసిన తర్వాత, ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మళ్ళీ 3 నెలల తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో ఎస్ఏ పేపర్ ఉంటుంది. ఫస్ట్ 2 ఎస్ఏలు రాయాలి, సింపుల్గానే ఉంటాయి. బట్ ఒక్క ఎస్ఏ ఒక 7-8 పేజీలు రాయాల్సి వస్తుంది. ఒక్క ఎస్ఏకి 125 మార్కులు, మొత్తం 250. ఎట్లా ఇస్తారంటే, 2 సెక్షన్ 1 ఉంటుంది, సెక్షన్ 2 ఉంటుంది. 4 ఒకటి రాయాలి, కింద 4 ఒకటి. సో ఫుల్ చాయిస్ ఉంటుంది మనకు. ఒకటేమో సొసైటీ పైన, ఇష్యూస్ పైన ఉంటుంది జనరల్గా, ఈ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ వీటిపైనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇంకో క్వశ్చన్ జనరల్గా దేనిపైన అంటే మన వ్యక్తిత్వం పైన ఉంటుంది, మన ఎథిక్స్, మన మారల్స్, మనం ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు, దాన్ని కొటేషన్స్, ఇప్పుడు పెద్ద పెద్ద గాంధీ కానీ లేకపోతే నెహ్రూ కానీ లేకపోతే వరల్డ్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొన్ని కొటేషన్స్ ఇస్తే ఆ కొటేషన్స్ మీకు ఏం అర్థమవుతున్నాయి, మీరు వాటిని మీ సోషల్ సర్వీస్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అన్న దానిపైన కొద్దిగా డెప్త్గా ఉంటాయి క్వశ్చన్స్. సో ఫస్ట్ రోజు ఎస్ఏ ఉంటుంది. ఇది కూడా ఎందుకు టఫ్ మెయిన్స్ అంటే, డే 1 ఏముంది, ఎస్ఏ ఉంది 3 గంటలు. డే 2 ఏమో పొద్దున 9 నుంచి 12 మెయిన్స్ 1 GS 1 అంటారు. అదే రోజు మధ్యాహ్నం 2 to 5 GS 2 ఉంటుంది. GS 1లో హిస్టరీ పైన ఎక్కువ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన ఉంటుంది. GS 1లో సొసైటీ పైన ఉంటుంది. GS 2లో పాలిటీ పైన ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన ఉంటుంది. సరే, మళ్ళీ పొద్దున 3 గంటలు రాసినాము, మళ్ళీ లంచ్ చేసినాము, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలు. దీంట్లో చాయిస్ ఉండదు, 20 క్వశ్చన్లు. ఫస్ట్ 10 క్వశ్చన్లు ఏమో 150 వర్డ్స్, సెకండ్ 10 క్వశ్చన్స్ ఏమో 250 వర్డ్స్. నువ్వు పెన్ను స్టార్ట్ చేసినావంటే, పెన్ను ఇట్లా పెట్టినావంటే, నువ్వు 3 గంటలు అయిన తర్వాతనే పెన్ను పేపర్ నుంచి బయటకు తీస్తావు. అంత అస్సలు టైం సరిపోదు. అది ఎంత ప్రాక్టీస్ చేస్తే అట్లా వస్తుంది. ఇంకోటి ఏం చేయాలి అంటే, క్వశ్చన్ డైరెక్ట్గా ఉండదు. చాలామంది మీకు అంటే HMs ప్రిన్సిపల్స్ ఉన్నారు, మీ పిల్లలకు అంత ఇంకా తెలియకపోదు. సో ఎక్కువ మంది ఇప్పుడు 6 అటెంప్ట్స్ ఉంటాయి జనరల్ క్యాండిడేట్స్కి అయితే, మిగతా వాళ్ళకి 9 అటెంప్ట్స్, మిగతా వాళ్ళకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. కానీ ఎవరు అన్ని సంవత్సరాలు రాయలేరు. జనరల్గా 6-7 టైమ్స్ రాస్తారు. ఎక్కువగా ఇప్పటిదాకా లాస్ట్ 50 సంవత్సరాల హిస్టరీ తీస్తే ఎక్కువ మంది 3వ అటెంప్ట్ 4వ అటెంప్ట్లో సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అవుతారు అవ్వరని కాదు, బట్ 3rd, 4th అటెంప్ట్లో యావరేజ్ ఎక్కువ ఉంది. తర్వాత ఎక్కువ హైయెస్ట్ యావరేజ్ 6th అటెంప్ట్లో ఉంది. మరి ఎందుకు కొందరు ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయగలుగుతున్నారు, కొందరికి ఎందుకు 6th అటెంప్ట్ పడుతుంది అంటే, మెయిన్ రీజన్ మెయిన్స్లో మిస్టేక్ చేస్తారు. క్వశ్చన్ ఏది డైరెక్ట్గా ఉండదు. మనము అంత ప్రిపేర్ అవుతాం. నేను 1.5 year చదవాలి మినిమం అని చెప్పాను కదా, ఒక్కసారి రాయాలంటే కూడా అంత ప్రిపేర్ అయినప్పుడు మనకు చాలా ఎక్కువ తెలిసిపోద్ది. మంచిగా ప్రిపేర్ అయితే చాలా ఎక్కువ తెలిసిపోద్ది మనకు. డాటా కంటెంట్ విపరీతంగా ఉంటుంది మైండ్లో. ఆ క్వశ్చన్ చూడగానే, అరే ఇది నాకు తెలుసు కదా, ఇది నేను చదివిందే కదా అని వరుసగా, ఎందుకంటే నేను పెన్ను పెడితే పెన్ను తీయనంత టైమే ఉండదు. క్వశ్చన్ చూస్తాము, ఇది నేను ఎప్పుడు చదివాను అనుకుంటాము, రాస్తాము, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. బట్ క్వశ్చన్లో ఏం అడిగినరు అన్నది చాలామంది క్యాండిడేట్స్ మిస్ చేసేది. అది నాకు అంటే నా ఓన్ ప్రిపరేషన్లో నాకు అర్థమైంది. క్వశ్చన్లో అడిగింది ఖచ్చితంగా, క్వశ్చన్లో అడిగింది అడిగినట్టు రాస్తేనే వాళ్ళు మార్కులు వేస్తున్నారు. దానికి కాకుండా ఆ టాపిక్కి సంబంధించి కొంచెం డీవియేషన్ పోయినా కూడా వాళ్ళు మార్కులు అస్సలు వేయట్లేదు. సో అందుకు ఈ ఎగ్జామ్ టఫ్. సో
ఫస్ట్ రోజు ఎస్ఏ అయిపోయింది, నెక్స్ట్ రోజు పొద్దున GS1 3 hours, లంచ్ చేయగానే GS2 3 hours. మళ్ళీ ఇంటికి వచ్చి నెక్స్ట్ పేపర్లను ఇట్లా 1 గంట 2 గంటలు చదివి పడుకుంటే మళ్ళీ థర్డ్ డే పొద్దున GS3 3 hours, మళ్ళీ GS4 3 hours. సో అస్సలు చెయ్యి నొప్పి ఉంటుంది, రివిజన్ చేయడానికి టైం ఉండదు, క్వశ్చన్స్ కొద్దిగా టఫ్గా ఉంటాయి, బాగా మైండ్ ఆలోచించాల్సి వస్తుంది. సో ఇవి టాస్క్. మనకు మంచిగా చదివితే మంచిగా రాస్తాము. సో ప్రిపరేషన్ మంచిగా చేసి ఎగ్జామ్ అంటే భయం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. సో GS3 అని చెప్పాను కదా, దాంట్లో ఎకానమీ పైన ఉంటుంది, మనకు లా అండ్ ఆర్డర్ పైన ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ పైన ఉంటుంది, సైన్స్ అండ్ టెక్ పైన క్వశ్చన్స్ వస్తాయి. GS4 కంప్లీట్గా ఎథిక్స్. అంటే చాలా మంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. ఏదైనా ఒక ఇన్సిడెంట్, నీకు రోజువారీ జరిగే ఇన్సిడెంటే ఉంటుంది, ఆ ఇన్సిడెంట్ అంతా అయ్యి అక్కడ ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు, అట్లాంటి 6 క్వశ్చన్స్ వస్తాయి. చాలా మంచి మంచి, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగింది, అక్కడ అంబులెన్స్లు లేవు, లేకపోతే ఈ ఫైర్ లేవు, అక్కడ నువ్వు ఒక సాధారణ పౌరులాగా ఉన్నావు, నువ్వేం చేస్తావు అప్పుడు, దాని గురించి ఒక 1.5 పేజ్ మనము రాయాల్సి వస్తుంది. అదేదో మళ్ళీ నేను అది చేస్తాను ఇది చేస్తాను సూపర్ మ్యాన్ లాగా చేస్తాను అట్లా మనము నేల విడిచి ఆన్సర్స్ రాస్తే మార్కులు లేరు. ఖచ్చితంగా ప్రాక్టికల్ అంటే ప్రాక్టికల్గా రాయాలి. నువ్వు అక్కడ ఉంటే నిజంగా ఏం చేయగలుగుతావో అది రాస్తేనే మార్క్స్ ఇస్తారు. సో ఇట్లా 3 రోజులు కంటిన్యూస్గా రాసిన తర్వాత ఒక 5 రోజులు గ్యాప్, తర్వాత మళ్ళీ 6వ రోజు మళ్ళీ పొద్దున 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు. అవి నీ మదర్ టంగ్ పైన, అంటే మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి జనరల్ తెలుగు పైన 10th క్లాస్ బేసిక్స్ వచ్చేటట్టే ఒక పేపర్ ఉంటుంది, మధ్యాహ్నం ఇంగ్లీష్ పైన బేసిక్ పేపర్ ఉంటుంది. ఇవి జస్ట్ క్వాలిఫై. దీని తర్వాత లాస్ట్ డే మళ్ళీ పొద్దున 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు. ఇది హైయెస్ట్ ప్రయారిటీ ఉండే సబ్జెక్ట్, ఆప్షనల్. సో ఒక 30 దాకా ఆప్షనల్స్ ఉన్నాయి. ఏ ఆప్షనల్ అనేది నీ ఇష్టం ఉన్నది, నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ అప్లై చేయకన్నా ముందే. సో ఆ ఆప్షనల్ పైన మళ్ళీ పొద్దున 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు. సో మొత్తము ఇది టఫ్ టాస్క్. బేసిక్గా 10 లక్షల మంది అప్లై చేసినా కూడా సిన్సియర్గా రాసే వాళ్ళు 4-5 లక్షల మందే ఉంటారు. దాంట్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేదే 12,000 మంది. సో ఇక్కడే మెజారిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలిమినేట్ అవుతారు. ఈ 12,000 మంది మెయిన్స్ చాలా టఫ్. ఎందుకంటే 10 రోజులు ఎగ్జామ్ ఉంటుంది, ప్రతిరోజు చదివేది ఉంటుంది, ప్రతిరోజు ఇన్ని గంటలు రాసేది ఉంటుంది. కాబట్టి మెయిన్స్ 12,000 మంది రాస్తే ఇంటర్వ్యూకి 2,200 మందిని సెలెక్ట్ చేస్తారు. ఇంకా UPSC ఇంటర్వ్యూ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూస్. మీరు ఏ ప్రైవేట్ కంపెనీలో అటెండ్ అయినా, ఏ గవర్నమెంట్ దాంట్లో అటెండ్ అయినా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూస్. అంటే మీకు జనరల్గా ఎప్పుడైనా యూట్యూబ్లో కొట్టినా కూడా కొంతవరకు, అంటే మీకు యూట్యూబ్లో దొరికేవి కొన్ని నిజం ఉంటాయి, కొన్ని అబద్ధం ఉంటాయి. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఇట్లా ఉన్నప్పుడు UPSC ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఆయన పోగానే నువ్వు మెట్లు ఎక్కిన వచ్చినవా, ఎన్ని మెట్లు ఉన్నాయి, మెట్ల గోడ పక్కన ఏం కలర్ ఉంది, ఇట్లాంటివి UPSC క్వశ్చన్స్ అని ఉంటాయి. బట్ అట్లా అడగరు వాళ్ళు, అవన్నీ అబద్ధం ఉంటాయి. మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతారు. సగం ఇంటర్వ్యూ మీ పైనే ఉంటుంది. మనము మెయిన్స్ క్వాలిఫై అయినాక ఇంటర్వ్యూ పోయే ముందు మనం ఒక అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. దాంట్లో నీ పేరేంటి, ఊరేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ పేరెంట్స్ ఏంటి, మీ జిల్లా ఏంటి, అక్కడ ఏం ఫేమస్ ఉన్నాయి, నీ హాబీస్ ఏంటి, అవన్నీ వాళ్ళకు మనం ముందే సబ్మిట్ చేసి ఉంటాం. సో మనం ఇంటర్వ్యూలోకి వెళ్తే వాళ్ళ దగ్గర మన డేటా మొత్తం ఉంటుంది. సో మన పైన క్వశ్చన్స్ అడుగుతారు. అట్లా ఉంటే ఏం చేస్తావు, ఇట్లా ఉంటే ఏం చేస్తావు, ఎందుకు, అది కరెక్టా కాదా, ఆయన అట్లా చేసిండు కదా ఆ రోజు, అది నిజమా కాదా, దానిపైన నీ ఒపీనియన్ ఏంటి. సో ఒపీనియన్ బేసిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ రాకపోతే నెక్స్ట్ ప్రిలిమ్స్ మళ్ళీ 2 నెలల్లోనే ఉంటుంది. సో ఇదంతా ఒక సైకిల్. ఈ సైకిల్ నుంచి బయటపడడమే టఫ్ టాస్క్. సో బట్ అచీవ్ చేయలేము అనే ఏం లేదు. నేను కూడా అంటే చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో చదివాను. అంటే అది ప్యూర్ గవర్నమెంట్ కాదు, అట్లనే ప్యూర్ ప్రైవేట్ కాదు. టీచర్స్ అంతా గవర్నమెంట్ శాలరీ తీసుకునే వాళ్ళు ఉంటారు. మా దగ్గర ఒక 30 రూపాయలు 50 రూపాయలు అట్లా ఫీజు తీసుకునేది. 10th దాకా కూడా తెలుగు మీడియం స్కూలే. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు అంటున్నారు ఎట్లా డిజైన్ చేశారు, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అని. సో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు అప్పటిదాకా కూడా నాకు IAS అంటే కానీ కలెక్టర్ అంటే కానీ ఏం తెలియదు. చిన్నప్పటి నుంచి నేను జనరల్గా స్కూల్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడన్నా విమానాలు ఎక్కువ వస్తున్నాయి. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా తక్కువ విమానాలు. ఇప్పుడు ఆయన వలసల జిల్లా అన్నాడు, నాది కూడా మహబూబ్ నగరే. ఇంకా ఆయన వనపర్తి అన్న కొద్దిగా డెవలప్ కానీ మా నారాయణపేట ఇంకా ఎక్కువ డెవలప్ కాని ప్లేస్. సో అక్కడ ఎప్పుడో ఒకసారి విమానం ఆకాశంలో పోతే ఆ సౌండ్ వస్తే పిల్లలంతా బయటకు వచ్చి చప్పట్లు కొట్టేవాళ్ళం విమానాన్ని చూసి. సో అది చూసి పైలట్ అవ్వాలని అనిపిస్తుంది నాకు. సో కలెక్టర్ అవ్వాలి, IAS అవ్వాలన్న కోరిక అసలు లేనేలేదు. బట్ టర్నింగ్ పాయింట్ 8th క్లాస్లో జరిగింది. అందుకే 8th నుంచే కొద్దిగా ఆలోచన శక్తి వస్తుందని ప్రోగ్రామ్ 8th, 9th, 10th వాళ్ళకు సెలెక్ట్ చేశాం. 8thలో ఉన్నప్పుడు ఇట్లనే ఇప్పుడు చిన్న ఎప్పుడు చదువనే కాదు, వేరే కాంపిటీషన్స్ మీ స్కూల్లో కూడా అవుతుంటాయా? వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు, అట్లా ఒక ఉపన్యాస పోటీ జరిగితే నేను జిల్లా లెవెల్ దానికి సెలెక్ట్ అయ్యి ఆ రోజు నాకు 2nd ప్రైజ్ వచ్చింది. అప్పుడు
అక్కడ ప్రైజ్ ఇచ్చింది అప్పుడున్న మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఉషారాణి మేడం. సో ఫస్ట్ టైం నేను కలెక్టర్ని చూడడము, ఫస్ట్ టైం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూడడము, ఆమెతో ప్రైజ్ తీసుకోవడము, ఆ మూమెంట్ ఆ రోజు ఆమె చాలా చక్కగా మాట్లాడింది. అంటే జనరల్ మాటలే, ఎట్లా అంటే పిల్లలు మీరు అంత 8th 9th 10th పిల్లలమే ఉన్నాం కాబట్టి మంచిగా చదువుకోవాలి, మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, సమాజానికి సేవ చేసే అవకాశాలు ఉంటాయి, అట్లా చెప్పింది నాకు బలంగా ముద్ర పడిపోయింది. తర్వాత రోజు ఇంట్లో న్యూస్ పేపర్ వచ్చేది, ఆమెని వెతికేవాడిని నేను, న్యూస్లో వస్తుందని డిస్ట్రిక్ట్ ఎడిషన్ తీసి. ఒకరోజు ఆమె పోయి ఏం చేసేది, స్కూల్లో పోయి స్కూల్ రివ్యూ చేసేది, ఇంకో రోజు హెల్త్, ఇంకో రోజు అగ్రికల్చర్, ఇంకో రోజు హార్టికల్చర్, ఇంకో రోజు అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని, అన్నీ కూడా డైరెక్ట్ సొసైటీ పైన ఇంపాక్ట్ చేసే పనులు. సో ఇది మంచి ప్రొఫెషన్, ఇది అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో 8th క్లాస్లో అట్లా చిన్నగా అనిపించింది. సో అది తర్వాత నేను ఇంటర్, బీటెక్, తర్వాత వేరే వేరే జాబ్లు ఏదో అంటే అదంతా పక్కన పెట్టేసిన. 8th 9thలో అనిపించింది ఐఏఎస్ అవ్వాలని, తర్వాత ఇంటర్ బయట చదవడము, తర్వాత బీటెక్ చేయడము, మిగతా వాళ్ళలాగా క్యాంపస్ ప్లేస్మెంట్, తర్వాత ఇంకో జాబ్, ఇదంతా కూడా చేస్తూ ఉన్నాను. కానీ ఎప్పుడో ఒకసారి పడుకునేటప్పుడు అనిపించేది, అరే నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లా అవుదాం అనుకుంటుండే కదా, ఎందుకు ట్రై చేయకూడదు, ట్రై చేస్తే ఏముంది, వస్తే మంచిదే కదా అన్న ఉద్దేశంతో నేను చేస్తున్న జాబ్కి 2 సంవత్సరాలు లీవ్ పెట్టేసి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. లక్కీగా ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయిపోయింది. సో ఎవరు కూడా అంటే చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మీకు ఎంత మంచి ఇన్స్పిరేషన్ అంటే, ఫస్ట్ తహసీల్దార్ గారు మాట్లాడారు, హీ లాస్ట్ హిస్ పేరెంట్స్. ఆయన పేరెంట్స్ లేకపోయినా కూడా ఆయన ఈరోజు ఈ పొజిషన్లో ఉండగలిగినారు. మనకు ల్యాబ్ టెక్నీషియన్ గారు చెప్పారు తన స్ట్రగుల్స్ ఏంటి, తను ఎంత పూర్ ఉండే అని చెప్పేసి. ఎస్ఐ గారు చెప్పారు ఆయన డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ఫినాన్షియల్ కండిషన్స్ బాలేక కూలీ పనులకు వెళ్ళాల్సి వస్తుంది అని. మన డాక్టర్ చెప్పారు, మీరు చాలామంది డాక్టర్ అవుదాం అంటున్నారు, ఆయన యావరేజ్ స్టూడెంట్. మీ హెచ్ఎం గారు చెప్పారు తను డ్రాప్ అవుట్, అంటే స్కూల్ కంటిన్యూ చేయలేదు తను. అట్లాంటి వాళ్ళు అంటే ఎవ్వరు కూడా పుట్టుకతోన బై బర్త్ పుట్టినప్పటి నుంచే హయ్యెస్ట్ తెలివితేటలు ఉండి అన్ని సక్సెస్ సాధిస్తారని ఉండదు. ఎవరో ఒకరిద్దరు లక్షల్లో ఒకరు అట్లా ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా యావరేజే ఉంటారు. మెల్లమెల్లగా వాళ్ళకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ బాగా కష్టపడుతూ ఇంకా 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 ఇట్లాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పాత వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. సో దానికోసము మీకు ఒక గోల్ ఉండాలి. అది ఫ్యూచర్లో మారినా తప్పులేదు, ఇప్పుడు అనుకుంటున్నది పెద్దగైనాక మారుతుండొచ్చు, బట్ మీకు ఒక గోల్ ఉండాలి. అది సక్సెస్ అయిన వాళ్ళు వచ్చి చెప్తే మీకు ఇంకా ఇన్స్పిరేషన్ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేశాము. మీరు చూసుంటారు, నిన్న మీకు అన్ని అవి పోస్టర్స్ కూడా పెట్టారు. 40 నుంచి 50 జాబ్స్ ఉన్నాయి దాంట్లో. సో ఒకసారి మీ టీచర్స్ కూడా మీతో ఫ్రీక్వెంట్గా డిస్కస్ చేస్తారు ఇప్పటి నుంచి, 10th తర్వాత ఏమున్నాయి, ఇంటర్ తర్వాత ఏమున్నాయి, మీ ఫైనాన్షియల్ కండిషన్స్ ఏమున్నాయి, మీకు ఏ జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, దానిలో మంచిగా క్లియర్గా ఎన్ని మార్కులు ఉంటాయి, ఏం బుక్కులు చదివితే బాగుంటుంది, ఎన్ని పేపర్స్ ఉంటాయి, అంతా డీటెయిల్గా పెట్టాం. కాబట్టి అందరూ అట్లీస్ట్ అంటే ఈ ప్రోగ్రామ్ చేస్తే ఉన్న అందరూ కూడా మారుతారని కాదు, అట్లీస్ట్ ఒక 5గురు 10గురు, ఎందుకంటే నేను అట్లా మారి వచ్చిన వాడిని, నా లైఫ్లో ఇది జరిగింది కాబట్టి ఎవరో ఇద్దరికి ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది ఈ మంచి ఉద్దేశంతో చేస్తున్న ప్రోగ్రామ్. సో హెచ్ఎంస్ అండ్ ప్రిన్సిపల్స్ ఉన్నారు కాబట్టి విల్ రిలీజ్ మనీ ఫ్రమ్ ఐటీడీఏ డైరెక్ట్గా. మీరు ఒకసారి ఇప్పుడు అవి మీకు షేర్ చేస్తారు, ఒకసారి ఇప్పుడు కూడా చూసుకున్నారు, మీకు వాట్సాప్లో కూడా షేర్ చేస్తారు ప్రొఫార్మాస్ అన్ని. ఏటీడీఓస్ ఫాలో అప్ చేయాలి మొత్తము అన్ని ఆశ్రమ్ స్కూల్స్లో. ఆర్సీఓ గారు గురుకులాస్లో ఫాలో అప్ చేయాలి ఈ 15 డేస్లో బై 28th ఫిబ్రవరి. 2-3 రోజుల పని, పెద్దగా ఏం కాదు. మనీ మొత్తం నేనే ఐటీడీఏ నుంచి రిలీజ్ చేస్తాను, మీకు ఎంత అవుతుంది అంటే అంత. ఇప్పుడు ఇక్కడ ఎంత అయిందో చూసుకొని, ఇంకా 2-3 స్కూల్స్లో ఎంత అవుతుందో చూసుకొని, యావరేజ్ ఎంత వస్తుందో తీసి అంత అమౌంట్ అన్ని గురుకులాస్కి అన్ని హెచ్ఎంస్కి మేమే రిలీజ్ చేస్తాము. సో ఈ 1 వీక్ 10 డేస్లో మీరు వాళ్ళు పెట్టగలిగి పిల్లలతో ఈ ఇంటరాక్షన్ స్టార్ట్ చేయగలిగితే, నెక్స్ట్ 1 వీక్ తర్వాత ఇవన్నీ వాల్స్ వచ్చినాయంటే మండల్ టీమ్స్ తహసీల్దార్ అధ్యక్షతన ఫామ్ చేసి అందరూ ఇంతమంది కుదరకపోయినా అట్లీస్ట్ డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్, ఒక పోలీస్ నుంచి ఒకరు, ఎక్కువ మంది ప్రొఫెషన్స్ చూస్ చేసుకునే 5-6 అయినా పోయి ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేస్తారు నెక్స్ట్ వీక్ నుంచి. సో ఐ రిక్వెస్ట్ బోత్ డీడీస్ అండ్ ఏటీడీఓస్, ఇది వెంటనే మీరు అన్ని ఆశ్రమ్ స్కూల్స్లో అండ్ ఆర్సీఓ గారు అన్ని గురుకులం స్కూల్స్లో ఈ వారం 10 రోజుల్లో ఇన్స్టాల్ చేయించగలిగి ఆ పిల్లల్లో ఇది ఒక ఆలోచన చేయడం స్టార్ట్ చేయగలిగితే ఈ ప్రోగ్రామ్ మంచిగా అవుతుంది. సో ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఏపీఓ గారు, డీడీ గారు కానీ ఏటీడీఓస్ అందరూ ఓనప్ చేసుకొని వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చి మంచిగా, అంటే ఈరోజు హెచ్ఎం మీటింగ్ పెడదామని నేను డీడీ గారికి చెప్పింది నిన్ననే.
14th పెడదామా 15th పెడదామా, ఫస్ట్లో మీకు ఏపీఓ గారు అంటే వ్యాలంటైన్స్ డే అని కూడా చెప్పారు. ఈరోజు 2 రోజులు ఉండే ఈ రోజు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వ్యాలంటైన్ అంటే ఈ ఏజ్లో ఉన్న పిల్లలకు, వ్యాలంటైన్ అంటే ప్రేమ, ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకు ఆపోజిట్ జెండర్ పైన కాదు, వాళ్ళకు ఈ ఏజ్లోనే వాళ్ళ కెరీర్ ఆ వాల్ పైన వ్యాలంటైన్ అవ్వాలి, దానిపైన వాళ్ళకి ప్రేమ రావాలి. అది వచ్చిన తర్వాత వాళ్ళు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా ఆ 22-23 ఏజ్లో ఆటోమేటిక్ సక్సెస్ అయిన తర్వాత ఆపోజిట్ జెండర్ పైన వాళ్ళు ప్రేమ తెచ్చుకోవచ్చు, అప్పుడు నిజంగా వ్యాలంటైన్ అవ్వచ్చు. ఈ వ్యాలంటైన్కి చేస్తున్న ఇది వాళ్ళ కెరీర్ పైన ప్రేమను స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు చేశాము. సో వాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ యంగ్ జూనియర్ అసిస్టెంట్స్, వాళ్ళు 6 జాయిన్ అయ్యారు. వాళ్ళు చాలా యంగ్ ఉన్నారు, మస్తు చాలా పొటెన్షియల్ ఉంది వాళ్ళకు. రెగ్యులర్గా అంటే వాళ్ళు చేసే పని, వాళ్ళు చదువుకున్న చదువులకు వాళ్ళకున్న ఏజ్కి అంత వాళ్ళు న్యాయం అంటే వాళ్ళని అంత ఖాళీగా పెట్టడం ఇష్టం లేకనే వాళ్ళకి మంచిగా ప్రాజెక్ట్స్ ఇవ్వాలని వాళ్ళకి ఇచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. నేను ఒక రోజు కూర్చోబెట్టుకొని జస్ట్ ఇట్లా మనం స్కూల్స్లో ప్రోగ్రామ్ చేద్దాము, పిల్లలకు కెరీర్ పైన ఐడియా ఉండాలి, ఏమేమి రాయొచ్చు మీరు, ఎందుకంటే వాళ్ళు రీసెంట్గానే గ్రూప్స్ క్లియర్ చేసి వచ్చారు కాబట్టి చేయండి అంటే 3-4 రోజుల్లో ఇప్పుడు వాళ్ళు మొత్తం A to Z మొత్తం వాళ్ళే డిజైన్ చేశారు. నేను అసలు బుక్స్ కూడా రాయండి, రిఫరెన్స్ బుక్స్ రాయండి, పేపర్లో ఎన్ని మార్కులు రాయండి, అదంతా నేనేం చెప్పలేదు. జాబ్ ఏముంటుంది, క్వాలిఫికేషన్ పిల్లలకు రావాలి అంటే అంత చక్కగా డిజైన్ చేసిన 6 జూనియర్ అసిస్టెంట్స్ అండ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసిన ఏఓ గారికి, ఏపీ గారికి కూడా ధన్యవాదాలు. సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మంచి ఉద్దేశంతో చేస్తుంది. అందరూ హెచ్ఎంస్, టీచర్స్, ప్రిన్సిపల్స్ కలిస్తేనే సక్సెస్ అవుతుంది. సో హోప్ఫుల్లీ ఇదంతా మంచిగా జరగాలి. నేను కూడా 80 ఉన్న ఇన్స్టిట్యూట్స్, అట్లీస్ట్ 10-12 ఇన్స్టిట్యూట్స్ అయినా నేనే పర్సనల్గా ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతాను. థ్యాంక్ యూ.